సో గైస్ గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏం లేదు, కొద్దిగా ఎట్లుంటుందో అని చూపిస్తాను. ఇంకా మా డాడీ తింటుండు. అరే అరే వాట్ ఆర్ యూ ఈటింగ్? వాట్ ఆర్ యూ ఈటింగ్ రే? ఈటింగ్ అనుకో. ఎన్నింటిలో చెప్పచ్చు ఇక. జావా 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 గోధుమ రవ్వ గోధుమ రవ్వ గోధుమ రవ్వ చారు. నాకు కూడా ఉంది. లంచ్ టైం కూడా అయింది. అన్నం టిఫిన్ మా కుక్కకి మేకింగ్ కుక్క పెద్దది అయిపోగొట్టేస్తుంది. తెప్పించను అనుకుంటున్నాను. కలిపి అంటే కలిపియలేదు, కలుపుకొని తినాలి. బూనా తింటా నువ్వు? ఆమ్ తింటావా బూనా? ఆమ్ తింటావా? అటు బూనా కొట్టు ఇచ్చేసి ఇచ్చేసి. ఇప్పుడైతే జల్జల్ అల్లం తిని షాప్ కాడికి పోవాలి. షాప్ 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 ఓపెన్ చేయాలి. నేనైతే విజిటింగ్ కార్డ్స్ ఆర్డర్ ఇచ్చింది కదా, నాకు తెలిసి రేపు వస్తేమో. రేపు ఇస్తా అన్నాడు ట్యూస్డే రోజు. అవి తీసుకున్నాక బుక్స్ కూడా ఆర్డర్ చేసిండే. బుక్స్ ఇంకా విజిటింగ్ కార్డ్స్ 2 ఆర్డర్ చేసిండే. అయిపోయినాక ఇంకా కొన్ని పనులు ఉన్నాయి దాంట్లో షాప్లో. కొన్ని తెచ్చేది ఇంకా కొన్ని రోజులకి. చూడు ఎట్లా ఫస్ట్ ఎట్లా చూస్తుంది, వాసన చూస్తుంది ఏమన్నా పెట్టిందా లేదా. తింటే ఎందుకు తిన్నా? బూనా తినని నేనేం. సో గైస్ చెప్పినా కదా, మా నాయనమ్మ రాగానే ఆన్ డ్యూటీ ఉంటుంది ఎప్పుడైనా. చూడు నాయనమ్మ అది చెప్పు. మళ్ళీ ఆమెనే చేస్తుంది. నువ్వే వేయవా నాయనమ్మ? నిజంగా చెప్పాను. ఏంటి రొట్టెలు నువ్వే వేయవా? ఎవరు చేస్తుంది? నేను చేసుకుంటే ఆమె 5-6 చేస్తుంది, నాకు 10-12 పెడుతుంది. ఒకసారి 5-6 ఎక్కువ చేస్తుంది, 15 పెడుతుంది. ఎక్కువ నువ్వే చేస్తావు నాయనమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు. నీళ్ళవాడి కాలుతా పోయిద్దాన్ని వయసు దాన్ని వయసు చేసేది ఎక్కువ అంటే ఇంకా కాదు అన్నట్టు. మీరే చేత కాదు అంటుంది. మీకే చేత, మా అమ్మకే చేత కాదంటుంది. ఆమె చేస్తుందా? కాదు, లేట్ అవుతుంది ఎక్కువ రొట్టెలని. ఇక నువ్వు లేకుంటే ఇక మేము చేసుకొని వేసుకోం. నేను చెప్పిన ఆ రోజు వ్లాగ్ లో కూడా చెప్పిన, మా నాయనమ్మ ఉంటే మస్తు చేస్తుందని. రొట్టెలు చేస్తుంది. రేపటి నుంచి మా రొట్టెలు చెయ్యాలి. 2 days టమాటా కర్రీ విత్ ఎగ్ ఆమ్లెట్. ఇంకా గుడ్లు కావాలి, ఆయిల్. మంచిగా ఉండే రొట్టెలు. నాయనమ్మ కాల్స్తే ఎంత మంచిగా వస్తాయి చూడు, మంచిగా లాటిస్తుంది. మీ కాలు కూడా కాలువనే. నేను క్యాబేజీకి వస్తా, కాలు కోసుకో. మరి క్యాబేజీ పోయిపో. పోయా ఎవరికి? ఎందుకు? తక్కువ ఉండే, అన్ని తక్కువ ఉండే. ఇప్పుడేమో అన్ని పిరమైనవి. ఏది కొనపోయినా అగ్గి లెక్క. చాలా రేట్ అయిపోయింది మలక్పేట. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయమ్మా నువ్వు?
పుట్టిందే ఈడ అంటే 8 సంవత్సరం. ఇస్మాబాద్లో పుట్టిన వీడికి వచ్చి పెంచింది మా అమ్మ. 3 నెలల పిల్లని పట్టుకొని వచ్చింది దాన్ని. 55 సంవత్సరాల ఎవరిది 65 సంవత్సరాలు ఉన్నావు ఈడ అంటే ఎవరు నేనా? ఇప్పుడు 70 ఉన్నది నాకు. అయితే 67 66 సంవత్సరాలు మలక్పేటలోనే ఉన్నావు కదా. మళ్ళీ అప్పుడు ఎట్లుంటున్నా నేను మలక్పేట? మంచిగానే ఉంటుండే. ఇప్పుడే మోసగాలు తయారయ్యి. మోసగాలు తయారయ్యి కాదు, ఇవన్నీ ఇట్లా బిల్డింగ్లు ఉంటుండేనా? బిల్డింగ్లు ఉన్నాయి అప్పట్లో. ఇది కొత్త కట్టింది. బిల్డింగ్లు మా ఉండే, జాగాలు ఉండే, ఇది అడవి లెక్క ఉండే. అక్కడ కోటర్స్ ఉండే. ఏది పోషమ్మ గుడిది. అక్కడ పోవాలంటే భయం అవుతుండే అప్పట్లోనా? అప్పట్లో. 65 సంవత్సరాలు మలక్పేట్ల. ఇప్పుడు నాకు 70 అని అంటే లెక్క పెట్టింది. ఇక 65 సంవత్సరాలు అనుకో. ఇక 5 సంవత్సరాలు పక్కన పెడితే అది నాకు ఇప్పుడు తెలియదు. కానీ మొన్న తల్లి అయితే ఇస్మాబాద్ అది మామ లేడు. ఆ మామ అమెరికా పోయి వచ్చింది. అయితే ఇక పెళ్ళామని చెప్పింది గిట్ట గిట్ల ఇది. ఇప్పుడు మా ఆయనకు వయసు 70 అన్నాడు. అయితే ఇక ఆయన పుట్టినాక 4 నెలలకు నేను పుట్టింది. అయితే ఆయన పుట్టినాక 4 నెలలకు ఈమె మళ్ళీ ఆమె 5 నెలలకు వచ్చింది. మా అమ్మ పోయి 4 నెలలకు నేను పుట్టింది. అట్లా నీకు అట్లా ఇప్పుడు వయసు ఒక్కటే కానీ 4 నెలలకు తేడా. వాడు ముందు పుట్టాడు, నేను వెనుక పుట్టాడు. ఇట్లా 5,000 ఇప్పుడు 71. కాదు, ఈడ మలక్పేట్ల 5,000 6,000 అప్పట్లో. ఏంది జాగా? జాగానా తక్కువ ఉండేనా అప్పుడు? రేట్ తక్కువ ఉండే. ఇప్పుడు అన్ని పిరమిడ్. అంటే నీకు చెప్పిరు కదా ఏదో ఒకటి జాగా ఉంటుంది కదా, ఇంత అమ్ముతామని. ఎంత ఉండే అప్పుడు ఇక ప్రైస్? ఎంత ఉందంటే ఇక చెప్పిన వాళ్ళు కొనుక్కున్నటోళ్ళు అన్నారు ఇంత ఉందని. 6,000 7,000 మాడోళ్ళది. చిన్న ఇంటి పక్కకు 7,000 7,000 వద్దుకి. అయితే ఇక నరసింహ తీసేసుకో, నువ్వు 7,000 ఇచ్చినాకు నీకు అప్పియాలి కదా అని అంటే ఇక ఆ కొడుకు ఒకడు గుండెగాడు ఉండే, చచ్చిపోయింది. అయితే ఆయన గుండెగాడు ఉండే, వద్దు ఇక నాకు ఉన్న కొడుకుని ఏమైనా చేయగల కొనలే. 7,000కి ఇప్పుడు ఏంది? ఎంత పెద్దగా ఉంది చూసినాం మాడోరా. చిన్న ఇంటి పక్కదే. తెలుసు కోట్ల ఇప్పుడు కోట్లు. అప్పుడు ఏడైగా అంత గాలి ఎవరికి ఉండే. ఆమె ఇక ఎట్లా అంటే ఇక 50 గజాలు 100 గజాలు 10,000 పెడితే వస్తుండే. ఇప్పుడు ఉన్నది అట్లా లేదు. రేటు మొత్తం చాలా రేట్ అయిపోయింది. ఇప్పుడు కొనాలంటే మలక్పేట మరి ఎవ్వరు నమ్మరు కదా మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నాం ఈడ. డాడీ ఇప్పుడు 60 ఉంటాడు. 60 సంవత్సరం నువ్వు ఉన్నప్పటి నుంచే ఉన్నావంటే ఇంకా అమ్మ 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు మలక్పేట్ల కిరాయి ఇచ్చుకుంటూ ఉన్నాం కదా. 65 సంవత్సరాలు. పెద్ద రూము 150 ఉండే కిరాయి. పెద్ద రూము 150. ఇప్పుడు 150. ఇప్పుడు బయటకు వచ్చిన రూమ్ 5,000. అప్పట్లో 5,000 ఉండేనా? అప్పట్లోనా 3 ఏముండే. 3 తక్కువ ఉండే. అప్పుడు ఏడైనా తక్కువ ఉండే. ఎవరు తెలివి రాలేదు. ఇక నా అంటే ఇప్పుడు ఇక నా చెప్పొద్దు మా ఆయనది, కానీ అది ఎట్లా తీసుకొని వస్తే అక్కడనే పోతుందేమో. మా అత్తగారు ఏమన్నారు, ఇక్కడనే బతుకుంది, మంచిగా బతుకుంది అని అడుగు. ఇక భయంతో మా ఏం చేయగల అని మంచిగా మిషన్ ఇప్పిస్తా అది ఇది అని చేసేది మా సత్యబాబు.
ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే చేసినాం. అచ్చా. మొత్తం బాబా అంటే ఉండండి అమ్మ మలపెట్లో ఉండింది రాదు అని చెప్పి అట్లా అది ఉండిపోయింది.